హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పీసీఓడి సిమ్టమ్స్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు అనేవారు పీసీఓడి బారిన పడుతున్నారండి. 100 మంది మహిళలను తీసుకుంటే దానిలో 80 మంది మహిళలు పీసీఓడి బారిన పడుతున్నారండి. ఈ పీసీఓడి అనేది మెటబాలిక్ డిజార్డర్ వల్ల వస్తుందండి. ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే పని చేయకుండా ఒకే చోట ఉంటారో అటువంటి వారికి జీవక్రియలు అనేటివి సరిగ్గా జరగక ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది వస్తుందండి. లేడీస్కు గర్భసంచి ఉంటుంది కదండి. ఈ గర్భసంచికి ఈ సైడు ఆ సైడ్ అనేవి ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. ఎవరికైతే మెటబాలిక్ డిజార్డర్ ఉంటుందో వాళ్లకు ఈ ట్యూబ్స్లో అనేవి నీటి బుడగలు తయారవుతాయండి. దీనినే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటామండి. ఈ పీసీఓడి రాకుండా ఉండాలంటే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే మనకు మెటబాలిక్ డిజార్డర్ రాకుండా ఉండేలా చూసుకోవాలండి. ఈ మెటబాలిక్ డిజార్డర్ రాకుండా ఉండేలా చూసుకోవాలంటే ఫస్ట్ మనము డైలీ యాక్టివిటీస్ మనమే చేసుకోవాలి. నెక్స్ట్ వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఒకే చోట కూర్చోకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి జీవక్రియలు అనేవి బాగా జరిగి మనకు ఈ మెటబాలిక్ డిజార్డర్ అనేది దూరం అవుతుందండి. పీసీఓడి మీనింగ్ ఏమిటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పీసీఓడి మనకు వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు అనేవి ఉంటాయంటే మనం అనేది వెయిట్ అనేది పెరుగుతూ ఉంటామండి. మనకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయండి. ఒక్కొక్కసారి 1.5 నెలకు వస్తాయి, ఒకసారి 2 నెలలకు వస్తాయి, ఒకసారి 3 నెలలకు వస్తాయి, ఒక్కొక్కరికి అయితే 6 నెలలకైనా వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా స్పాటింగ్ అనేది మధ్యలో కనిపిస్తూ ఉంటుందండి. స్పాటింగ్ కనిపిస్తుంది, ఆగిపోతుంది, నెక్స్ట్ స్పాటింగ్ కనిపిస్తుంది, ఆగిపోతుంది. ఈ పీసీఓడి ఉన్నవారికి ఈ గొంతుకు ముందర వెనుకల అనేది బ్లాక్గా అవుతుంది. నెక్స్ట్ అప్పర్ లిప్ పైన వెంట్రుకలు వస్తాయి. నెక్స్ట్ గడ్డం పైన బ్లాక్గా అవుతుందండి. ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కు వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి. ఈ పీసీఓడి ఉందని ఒక స్కానింగ్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుందండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో చూసేవారికి ఎవరికో ఒకరికి ఉపయోగపడినా నాకు సంతోషమే అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామంది చూడటానికి ఉపయోగపడుతుంది, వారికి యూస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.